గుడ్ మార్నింగ్ ప్రజలారా. ఈరోజు మన పేపర్లోని ముఖ్యాంశాలు చూసుకుంటే, తెలంగాణలోని మెయిన్ వార్తలు చూసుకుంటే, అట్లే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మర్చిపోకండి, ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. సత్సంగ్లో తొక్సిలాట, 116 మంది దుర్మరణము. ఉత్తరప్రదేశ్లోని ఆత్రాస్లో ఘోరము, 150 మంది పైగా గాయాలు. చనిపోయిన వారిలో మహిళలు, పిల్లలే ఎక్కువ. మృతుల సంఖ్య పెరిగే ముప్పు. స్థానికంగా పేరు పొందిన ఆధ్యాత్మికవేత్త భోలే బాబా సత్సంగ్కు వేలాది జనము. కార్యక్రమం ముగిశాక బయటికి వెళ్లే క్రమంలో తొక్సిలాట, పెను విషాదము. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ, అమిత్ షా, ఖార్గే, రాహుల్ సంతాపము. చూడండి, దైవభక్తితో 4 మంచి మాటలు ఇందామని ప్రవచనానికి వెళ్ళి అక్కడ జరిగిన తొక్సిలాటలో 116 మంది ప్రాణాలు కోల్పోయారు. 150 మందికి పైగా గాయపడారు. 5,000 మంది మాత్రమే పడే చోట 15,000 మందితో కార్యక్రమం నిర్వహించడంలో జరిగిన ఘోరం ఇది. ఉత్తరప్రదేశ్లోని రాష్ట్రంలో జరిగిందంట. చూడండి, తొక్సిలాట, పాపం పిల్లలు వాళ్ళు చూడండి. తొక్సిలాటలో మరణించిన వారి మృతదేహాలను బస్సులో తరలిస్తున్న దృశ్యము. బస్సుల్లో పడేశారు. ప్లేసులు చూడండి. పాపం ఆ పిల్లలు, ఆడవాళ్ళు మొత్తం చూడండి ఎట్లుండారు మహాతల్లులు. ఆడవాళ్ళు ఎక్కువ, పిల్లలు. ఓ ఆసుపత్రి వద్ద చల్లాచెదురుగా మృతదేహాలు. చూడండి, ఆసుపత్రి వద్ద ఇసిరేసేసినట్టు వేసేసారు మృతదేహాలు. పానం బతుకుంటేనే అండి గౌరవం. చనిపోతే ఎవడు పట్టించుకోరు. కాబట్టి బతుకున్నప్పుడే 4 మంచి చేయండి, చెడు మటుకు చేయకండి. పానం పోతే ఎతకపోయి అక్కడ బయట పడేస్తారు. ప్రజలు ఎవరైనా సరే బతుకున్నప్పుడే 4 మంచి చేస్తే, అదో మావోడు చనిపోయాడు అని గౌరవంగానే చూస్తారు. ఇప్పుడు చూడండి, ఆ పిల్లలను బస్సులో తీసుకుపోతున్నారు. హాస్పిటల్ ముందర అయితే కుప్పలుగా పడేశారు. కలెక్టర్లు కదలాలి. రేవంత్ రెడ్డి గారు మీటింగ్. కలెక్టరేట్ దాటి బయటికి రాకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి. సీనియర్ ఐఏఎస్లు జవాబుదారీగా ఉండాలి. ఒక్కో అధికారి ఒక ప్లానింగ్ ఐడియా ఇవ్వాలి. తెలంగాణను దేశంలో ఆదర్శంగా తీర్చిదిద్దాలి. అధికారులపై ప్రభుత్వానికి రాగద్వేషాలు లేవు. పనితీరు ఆధారంగానే ఉన్నత అవకాశాలు. వారానికి ఒక రోజు విధిగా జిల్లాలకు వెళ్ళాలి. నెలకోసారి జిల్లా అధికారులతో సమీక్షించాలి. ఐఏఎస్లకు ముఖ్యమంత్రి దిశానిర్దేశము. వారానికి ఒక జిల్లాలో పర్యటిస్తానని వెల్లడి. చూడండి, చిక్కుముళ్ళు ఈడే దిశగా తెలంగాణ ఏపీ సీఎంల మధ్య 6న భేటీ. చంద్రబాబు ప్రతిపాదనకు రేవంత్ ఓకే. సమావేశానికి రావాలంటూ బాబుకు లేఖ. 10 ఏళ్లుగా అప్రస్తుతంగా సమస్యలు. ఈ భేటీలో పరిష్కృతమైన ఆశలు. ఎజెండాపై మంత్రులతో రేవంత్ చర్చలు. చూడండి, 6వ తారీఖున రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు భేటీ అవుతున్నారండి ప్రజాభవన్లో. ఎందుకు అంటే, ఉమ్మడి ఆస్తులు ఉన్నాయి కదా, అవి పంచుకున్నాము. మీది మాది అన్నట్టు సామరస్యంగా తెలుగు ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇద్దరు ఒకటయ్యి సామరస్యంగా పంచుకోవాలనేదే మనం కోరుకోవాలండి. అబద్ధాలు, పిల్ల చేష్టలు. రాహుల్ గాంధీపై ప్రధాని ధ్వజము. రిజర్వేషన్లు, అగ్నిపథ్, ఎంఎస్సి సహా అనేక విషయాలపై అసత్య ప్రచారము. హిందువులపై దుష్టప్రచారం ఒక కుట్ర. నీట్ బాధ్యతలు క్షమించేది లేదు. మోడీ 3 రెట్లు వేగంగా పనిచేసినందుకే ప్రజలు 3వసారి గెలిపించారని వ్యాఖ్య. రాహుల్లా ప్రవర్తించవద్దు. మీడియాకు దూరంగా ఉండండి. ఢిల్లీలో స్టింగ్ ఆపరేషన్లు జరుగుతున్నాయి. ఎన్డీఏ ఎంపీలకు ప్రధాని హెచ్చరిక. బ్యారేజీలపై అబద్ధాలు. విచారణ తప్పుదావ పట్టేలా ఇరిగేషన్ అధికారులు కుమ్మక్కు. కమిషన్కి ఇచ్చిన అప్డేట్లో కానిరాని కీలక అంశాలు. గతంలో చక్రం తిప్పిన వారే ఇప్పటికీ ముఖ్య స్థానాలలో. వారి సూచనల మేరకే ఇతర అధికారులు వైఖరి. మంత్రి ఆదేశించిన సమగ్ర విచారణ ఇచ్చేందుకు నో. టీజీఎస్ ఆర్టీసీలో 3,035 కొలువులు. ఉద్యోగుల భర్తీకి ప్రభుత్వ ఆమోదము. త్వరలో నోటిఫికేషన్. మంత్రి పొన్నం ప్రభాకర్. గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా రామకృష్ణారావు. రైతు భరోసా ఉపసంఘం చైర్మన్గా బట్టి విక్రమార్క. సభ్యులుగా శ్రీధర్బాబు, తుమ్మల, పొంగులేటి. జీవో జారీ.
ఖమ్మం రైతు ఆత్మహత్య కేసులో 10 మందిపై కేసు. భూ వివాదంపై ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు. మనస్తాపంతో పొలంలోని బలం మరణానికి పాల్పడ రైతు ప్రభాకర్ చనిపోతూ వీడియో. రాష్ట్ర వ్యాప్తంగా చర్చ. దర్యాప్తునకు సీఎం ఆదేశము. ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్. 5 మావోయిస్టులు మృతి. మృతుల సంఖ్య పెరిగే అవకాశము. విహారయాత్ర విషాదాంతము. పూణే సమీపంలో రోడ్డు ప్రమాదము. కలబర్తిని ఢీకొట్టిన కారు. నారాయణఖేడ్కి చెందిన 5 యువకుల మృతి. చూడండి ఇబ్బంది. 213 మంది ఖైదీలకు క్షమాభిక్ష షరతులతో ప్రసాదించిన రాష్ట్ర ప్రభుత్వం. చెర్లోపల్లి జైలుకు తరలింపు. నేడు కౌన్సిలింగు. జాబు మేళ ఆపై విడుదల. విద్యుత్ కమిషన్ గడువు నెల రోజులు పెంపు. ఈ నెల 31లోగా నివేదిక ఇవ్వండి. ఇంధన శాఖ కేసీఆర్పై ఏసి చూసే ధోరణి. డ్రగ్స్ సైబర్ నేరాల నియంత్రణలో సినీ నటులకు బాధ్యత. తారాంగంతో అవగాహన వీడియోలు ప్రదర్శించాలి. అలా చేస్తేనే సినిమా టికెట్ ధరలు పెంపునకు అనుమతి. అతిపెద్ద సమస్యలపైన సైబర్ నేరాలు, మారక ద్రవ్యాలపై సీఎం రేవంత్. డ్రగ్స్ నష్టాలపై చిరంజీవి వీడియో బేస్ అంటూ అభినందనలు. చూడండి, సినిమా వాళ్ళు కూడా ప్రచారం చేయాలి అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు చెప్పేది కరెక్టేనండి. ప్రజలకు తెలియజేయాలి. ఇది డ్రగ్స్, ఇది చేస్తే ఇబ్బంది పడతారు. చదువుకునే పిల్లలు ఎవరైనా డ్రగ్స్ వాడకూడదండి ఎక్కడా కానీ. అది ఎందుకంటే మీ జీవితాలను నాశనం చేసి చాలా ఇబ్బందుల పాలైపోతారు. అందుకనే డ్రగ్స్ ఎప్పటికీ వాడకండి. రేవంత్ రెడ్డి గారు, మన సీఎం గారు చెప్పిన ప్రకారం డ్రగ్స్ వాడకండి. ఎవరు కూడా వాడకండి. చాలా కఠినంగా డ్రగ్స్ వాడుతూ ఉంటే పట్టుకుంటే చాలా కఠినంగా ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా పిల్లలు కానీ, యువకులు కానీ, బయట వాళ్ళు కానీ ఎవరైనా సరే డ్రగ్స్ జోలికి వెళ్ళకూడదు. అధిష్టానం నుంచి రాని పిలుపు. పిసిసి మంత్రివర్గ విస్తరణపై సస్పెన్స్ వీడేనా? ఖజానాకి ఆదాయం ఎలా? నేడు కీలక శాఖల ఉన్నతాధికారులతో సీఎం భేటీ. ఎన్టీఆర్ మార్గంలో పనులు కాంట్రాక్టుల కోసమా? ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు ఎందుకు? అధికారులు ప్రశ్నించిన సీఎం రేవంత్. ఖార్గే స్థానంలో జైరాం ఉండడం ఉత్తమము. రాజ్యసభ చైర్మన్ జగదీష్ ధన్కర్ కుల ప్రస్తావన తెచ్చున్నారంటూ ఖార్గే ఆగ్రహము. ఆగస్టు మధ్యలో నీట్ పీజీ పరీక్ష. ఎగ్జామ్కు 2 గంటల ముందు ప్రశ్నపత్రం తయారీ. నీట్పై చర్చిద్దామన్న రాహుల్. లోక్సభ నిర్వాహిత వాయిదా. థ్యాంక్ యూ అండి, వెరీ మచ్ అండి. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.